మహారాష్ట్రలో సీఎం పదవిపై పంచాయతీ కొనసాగుతూనే ఉంది. షిండేకు కొత్త ఆఫర్ ఇచ్చారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. డిప్యూటీ సీఎం లేదా కేంద్ర మంత్రి పదవి నచ్చకపోతే మహాయుతి కూటమి చైర్మన్ పదవిని తీసుకోవాలన్నారు. ఈ నెల 5వ తేదీన జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎవరికి సీఎం పదవి దక్కుతుందో వేచి చూడాలి. పెళ్లి కొడుకు ఎవరో తెలియదు కానీ పెళ్లి ముహూర్తం మాత్రం ఖరారైంది. మహారాష్ట్ర సీఎం ఇంకా ఎవరో తేలనే లేదు. కానీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తేదీ మాత్రం ఖరారైంది. డిసెంబర్ 5వ తేదీన మహారాష్ట్ర కొత్త కేబినెట్ ప్రమాణం చేస్తుంది. ముంబై ఆజాద్ మైదాన్ వేదికగా ముఖ్యమంత్రితో పాటు కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారు. డిసెంబర్ 3వ తేదీన బీజేపీకి శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక జరుగుతుంది. అయితే ఫడ్నవీస్కే సీఎం పదవి దక్కుతుందా లేక అనూహ్యంగా కొత్త నేతకు బీజేపీ అవకాశం ఇస్తుందా? ఈ విషయంపై క్లారిటీ రావడం లేదు. కేంద్ర మంత్రి మురళీధర్ మోహుల్కు సీఎం పదవిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే తాను సీఎం రేసులో లేనని స్పష్టం చేశారు మురళీధర్ మోహుల్. షిండేపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. షిండేకు డిప్యూటీ సీఎం లేదా కేంద్ర మంత్రి పదవి నచ్చకపోతే మహాయుతి కూటమి చైర్మన్ పదవి తీసుకోవాలి అన్నారు. माननीय एकनाथ शिंदे जी नाराज, ये बात सही है, लेकिन अभी उसमें जो भी निर्णय है निर्णय बीजेपी का हाईकमांड ने लेना है, किसको मुख्यमंत्री बनाना है। एकनाथ शिंदे जी ने तो अनाउंस किया है कि मैं अभी इस रेस में नहीं हूँ, तो अभी इस रेस में तो मुझे लगता है कि अजीत पवार साहब ने बोला है कि मैं रेस में नहीं हूँ, तो भी रेस में देवेंद्र फडणवीस जी नजर आते हैं और बीजेपी की सीट भी ज्यादा आई है। बीजेपी के पास 132 सीट आई है और उनको केंद्र में नहीं जाना है, तो मुझे लगता है कि महायुति के चेयरमैन के नाते उनको जिम्मेदारी दी जा सकती है. మరోవైపు సీఎం పదవిపై బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో శివసేన నేత ఏక్నాథ్ షిండే అలకబూనారు. తన సొంత ఊరు సతారాలో ఉన్నారు షిండే. పార్టీ నేతలతో అక్కడే సమావేశమవుతున్నారు. సతారాలో ఉన్న షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఉన్న షిండేకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు. సీఎం పదవి ఇవ్వకపోతే హోంశాఖతో పాటు కీలకమైన ఆర్థిక శాఖలను తమకు కేటాయించాలని షిండే డిమాండ్ చేస్తున్నారు. తన నేతృత్వంలోనే మహాయుతి కూటమి ఎన్నికల్లో విజయం సాధించిందంటున్నారు షిండే.